ఇప్పుడే ప్రోమో రిలీజ్ అయింది నామినేషన్ రిలేటెడ్గా. సో ఈ నామినేషన్ ప్రక్రియ ఇది పెద్ద కొత్తదేం కాదులే, చాలా సీజన్లో పెట్టింది. మీకు గుర్తుండే ఉండొచ్చు, సీజన్ 7, సీజన్ 5 చాలా వాటిలో పెట్టాడు. ఇది ఏంది అంటే 10 కోతి బొమ్మలు పెడతాడు, ప్రతి కోతి బొమ్మలో ఒక ఫోటో పెడతాడు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కోతి బొమ్మలో నా ఫోటో ఉందంటే అది నేను తీసుకెళ్ళటానికి లేదు, పక్కన వాళ్ళకి తీసుకెళ్ళాలి. ఇక్కడే మంచి గూడు పుటానీలు జరుగుతాయి అన్నమాట. సో నా అబ్బాయి నీవు నాది తీసుకెళ్ళు, నీది నేను తీసుకెళ్తానని ఒకరికొకరు కూడబలుక్కొని ముందుగా బొమ్మ పట్టుకొని బజర్ సౌండ్ అయిపోయేలోపు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఇలా లాస్ట్కి ఎవరైతే వెళ్ళలేకుండా ఉంటారో వాళ్ళ చేతిలో ఉన్న బొమ్మ తాలూకు ఫోటో లాస్ట్కి సంజన మిగిలింది. సో సంజన చేతిలో రీతుది ఉంది. సో ఇప్పుడు రీతు, సంజన వీళ్ళిద్దరూ నామినేషన్ లిస్ట్లోకి వస్తారు. ఒకళ్ళనొకళ్ళు నామినేట్ చేసుకోవాలి, కానీ ఇద్దరూ నామినేట్ అయినట్టు కాదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ వాదోపవాదాలు విన్న తర్వాత తుది తీర్పు ఒకటి ఉంటుంది కదా, వీళ్ళలో ఒకళ్ళని సేవ్ చేయాలి. ఈ తీర్పు ఎవరు ఇవ్వాలి? కెప్టెన్ అన్న ఇవ్వచ్చు, లేదా సేఫ్ జోన్లోకి వెళ్ళిన వాళ్ళకన్నా అవకాశం ఇవ్వచ్చు. ఇది బిగ్ బాస్ ఇష్టం అనమాట. ఆయనకు అనుగుణంగా వస్తే కెప్టెన్ కొల్లి పెడతాడు, కెప్టెన్ అనుగుణంగా ఇవ్వట్లేదు అనుకుంటే ఈయన రూల్ మారుస్తాడు అనమాట. సో ఎప్పుడు ఎలా కావాలన్నా ఆయన రూల్స్ మార్చుకోవచ్చు, ఎందుకంటే ఆయన కొంప ఆయన ఇష్టం కాబట్టి మనం ఎవరూ అడగటానికి లేదు అక్కడ. సో ఈ ప్రక్రియలో మొత్తానికి ఫైనల్గా సంజన అండ్ రీతు మిగిలారు. ఇక్కడ నాకు ఒకటే అనిపించింది, సంజన రీతు మీద ఒక 10 చెప్తుంది. 10 కాదు, నువ్వు 100 చెప్పినా నేను అసలు వినను సంజన. ఎందుకంటే నువ్వు ఇంట్లోకి రావడానికి సాక్రిఫైస్ చేసిన దాంట్లో వన్ ఆఫ్ ది కీ పర్సన్ రీతు. సో మిగిలిన వాళ్ళు చేయలేదా అంటే చేశారు. ఇమానుయల్ కెప్టెన్సీ వదులుకున్నాడు, భరణి ఏదో $1 ఇచ్చేశాడు, తనూజ కాఫీ ఇచ్చింది. కానీ ఇక్కడ ఇందులో నువ్వు అర్హతగా చూడాల్సిన వాళ్ళు ఇద్దరు ఎవరు ఉన్నారంటే ఇమానుయల్ అండ్ రీతు. సో భరణిది కూడా వద్దులే, అది మనం ఒక 100 సార్లు 100 మందికి నేను త్యాగం చేశానో ఇదే లాస్ట్ సజెషన్ ఇచ్చే దాంట్లో కూడా చెప్పావు. ఇక తనూజ విషయంలో ఆమె కాఫీ సాక్రిఫైస్ చేస్తానని పట్టుమని 2 రోజులు లేకుండానే కాఫీ తాగింది. ఆమె ఎన్నిసార్లు కాఫీ తాగినా బిగ్ బాస్ కూడా ఏం అడగడు, ఎందుకంటే మరి వాళ్ళ ముద్దుల బిడ్డ కాబట్టి తప్పేం లేదు. సరే ఇప్పుడు మళ్ళీ తనూజ గోల ఎందుకులే కానీ. సో ఫైనల్గా రీతు నీకోసం హెయిర్ కట్ చేసు, నీతో ఎప్పుడు గొడవలు కూడా పడలేదు అమ్మాయి, పడటానికి అవకాశం కూడా లేదులే, ఎందుకంటే తనకి పవన్కి గొడవలే సరిపోతున్నాయి, నీ దాకా రాలా. కానీ ఏది ఏమైనా నువ్వు రీతు నేయటం మాత్రం నీకు ఆప్షన్ ఉన్నా లేకపోయినా నువ్వు వేయకూడదు. చక్కగా సుమన్ శెట్టి చూడు, నాకేం అవకాశం లేదని చెప్పి చేతులు ఎత్తేసాడు, నువ్వు కూడా ఎత్తేయాలి సంజన ఇక్కడ. బట్ ఇది నువ్వు ఇలా చేయటం అన్నది నాకు నచ్చల. సుమన్ శెట్టి తనూజ బొమ్మ తీసుకెళ్ళలేకపోయాడు, నేను తనూజని చేయలేను, నేనే పరిగెత్తలేకపోయాను కాబట్టి ఇది రీగ్రెట్గా ఫీల్ అయ్యి నన్ను నేను నామినేట్ చేసుకుంటాను అంటాడు. అసలు దీనికి ఆయన ఏడుస్తున్నాడు. అబ్బాయి మీమ్స్ వాళ్ళు ఇక మంచి ఒక సాడ్ మ్యూజిక్ రెడీ చేసుకుంటా, ఎందుకు ఏడుస్తున్నాడు అన్నా కనీసం ఒక ముక్క చెప్పండి మాకు. ఎందుకు ఏడవలసి వచ్చింది, అంత అవసరం ఏమొచ్చింది ఇక్కడ? పరిగెత్తలేకపోయాడు. సో తనూజ బొమ్మ కాతే ఇంకో ఎల్లమ్మదో పుల్లమ్మదో వస్తుంది, దానికి ఈయన ఎందుకు ఏడుస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన వేయకపోతే తనూజ అన్న ఖచ్చితంగా వేయాలి, ఎందుకంటే వాళ్ళిద్దరిలోనే నామినేషన్ జరగాలి కాబట్టి. ఇక్కడ తనూజ కూడా చేతులు ఎత్తేసింది, నా దగ్గర కూడా ఆయన మీద పాయింట్లు ఏం లేవని. ఈ ప్రక్రియలో మీ ఇద్దరు సంగతి ఎట్టుందా ఆగని చెప్పి మన పెద్ద ఆయన కెప్టెన్ని పిలిచి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని నామినేట్ చేయన్నారు. సో ఇక్కడ దివ్య క్లియర్గా తెలుస్తుంది మనకి. ఇద్దరిలో చూసుకుంటే కంపారిటివ్లో తనూజానే కొంచెం గొడవలు ఎక్కువ పెట్టుకుంటుంది. నేను ఫేక్గా లేను, ఎవరితో గొడవలు పెట్టుకోవట్లేదు, నేను మాస్క్ వేసుకోలేదు, ఇలా రకరకాల మాటలు అంటుంది. ఇది పూర్తిగా కుటుంబ గొడవలు అనమాట. ఇక్కడ ఆస్తిపాస్తి గొడవలు అంటే అది కూడా కాదు. ఇక్కడ కేవలం ఒక తండ్రి కోసం కూతురు పడే బాధ, అన్న కోసం చెల్లి పడే బాధ అనమాట. మేనత్త మేనకోళ్ళు కొట్టుకుంటున్నారు. ఇంకా సుమన్ శెట్టి మీదకి ఎందుకు వెళ్ళట్లేదంటే సుమన్ శెట్టి కూడా ఏమి బయటోడు కాదు కదా, చిన్నాన్న లాంటివాడే దివ్యాకి. సో ఆబ్వియస్లీ కొద్దో గొప్ప కోపం ఉన్నది తనూజ మీద, తనూజాని డైరెక్ట్గా నామినేట్ చేస్తుంది. నామినేట్ చేస్తుందని అర్థమైపోయింది. అసలు మంచి పాయింట్తో నామినేట్ చేసిందా లేదా అన్నది మనం ఎపిసోడ్ చూస్తే కానీ మనకు అర్థం కాదు. కుదిరితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ ప్లీజ్.